ఓ కూటమి నీచపు నికృష్టపు రాజకీయాలు చేసేటువంటి నేతలారా, మీ డొల్లతనం ఏంది అన్నది ఇంత స్పష్టంగా తెలిసిపోయింది. ఇంత నీచ రాజకీయాలు చేయటం కంటే అసలు రాజకీయాల నుంచి మీలాంటి వాళ్ళు విరమించుకోవటం మేలు. మా మీద రోజు మీ ఇష్టం వచ్చినట్టు విషయం కుమ్మటం, మీ నాయకులు ఒకవైపున, మిమ్మల్ని సమర్థించేటువంటి పత్రికలు ప్రసార మాధ్యమాలు మరొక వైపున, మేం దౌర్జన్యం చేశామనని, మేం కొట్టామనని ఎన్ని రకాలైనటువంటి మాటలు మాట్లాడారు. మీరు ఈ రోజున గెలిచి ఉండొచ్చు. మా ఎమ్మెల్సీని, మా శాసన మండలి సభ్యుడిని కూడా ఇదే రీతిలో ఈ నలుగురిని తీసుకుపోయినటువంటి రీతిలోనే అతన్ని కూడా తీసుకుపోయి పొద్దున్నే ఆయన చేత కూడా ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేయించినారు. మేము ఆ తర్వాత ఆయన హాస్పిటల్లో ఉన్నారేమోనని మా పార్టీ నాయకులు వెళితే ఆయనకు ఉన్నటువంటి ఒక ప్రాణ స్నేహితుడు, 24 గంటలు సిపాయి సుబ్రహ్మణ్యం గారితోనే ఉండేటువంటి స్నేహితుడు అన్న రాత్రి మా సిపాయి సుబ్రహ్మణ్యాన్ని తీసుకుపోయారు అన్నటువంటిది స్పష్టంగా వీడియోలో రిలీజ్ అయింది. ఇది శాసన మండలి సభ్యుడిని బెదిరించి ఆయన్ను ఓటుకు రానియకుండా చేసినటువంటి దుర్మార్గపు ఘనత కూటమిది. మీరు గెలిస్తే మీ ఆనందం లేదు మీకు. ఎందువల్లంటే ఇక నుంచి మరింతగా మేం మీ అక్రమాల మీద పోరాడుతాం, ధ్వజమెత్తుతాం, భయపడం. మీరు ఊరికనే రేపు ఈ గెలుపుతో మా మేరమ్మ లాంటి సౌమ్యురాలు రాష్ట్రంలో కాగడా పెట్టి వెతికినా కూడా దొరకదు. అలాంటి మేరమ్మను దించడానికి కూడా వేసినటువంటి కుట్రే ఈ డిప్యూటీ మేయర్ ఎన్నిక. ఆవిడ్ని దించాలని వెంటనే ప్రయత్నాలు చేస్తున్నారు. మరింత పోరాటాలు చేస్తాం. మీ అక్రమాలను, అవినీతిని, దుర్మార్గాలని, దౌర్జన్యాలని ఎండ కడుతూనే ఉంటామని, ఈ అక్రమంగా గెలిచినటువంటి గెలుపును మేం కాదు ప్రజలందరూ కూడా అని కూటమి నేతల మీద ఊస్తున్నారు అని తెలియజేస్తున్నారు. మా కోసము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసమని ఎన్ని ఒత్తిళ్లకు కూడా లొంగకుండా మిమ్మల్ని భయపెట్టి భయభ్రాంతుల్ని చేసి ప్రలోభాలకు గురి చేసిన, ఏమాత్రము లొంగకుండా ఓటు వేసిన నా 21 మంది కార్పొరేటర్లకు చాలా పెద్దవాడిని, అందరికీ కూడా చేతులెత్తి తల వంచి నమస్కారం చేస్తున్నాను. మీరు ఇచ్చినటువంటి స్ఫూర్తి నా గుండెల నిండా నింపుకుంటా మరింత పటిష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసి జగనన్నను ముఖ్యమంత్రిని చేయడం కోసమని మనమందరం కూడా